అధినేత కేసీఆర్ వచ్చారు సార్. ఆ సందర్భంగా జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో చాలా కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి పాలన మీద కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళంలోకి పడిపోయింది, కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. వచ్చేది 100% బీఆర్ఎస్ మాత్రమే నెక్స్ట్ ఎలక్షన్స్లో అనే ధీమా కూడా వ్యక్తం చేస్తూ మరో కామెంట్ చేశారు సార్. చంద్రబాబు ఎన్డీఏ పేరిట తెలంగాణలో అడుగు పెట్టాలి అని అనుకుంటూ ఉన్నారు. తెలంగాణ మళ్ళీ వలసవాద కుట్రలకు బలి కావద్దు, అదే జరిగితే రాష్ట్రం కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదం ఉంది. తెలంగాణకు రాజకీయ అస్తిత్వం, రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీనే అంటూ ఉన్నారు కేసీఆర్. అంటే చంద్రబాబు మళ్ళీ ఇక్కడ రియాక్టివ్ అవుతారు అనే భయం కేసీఆర్లో కనిపిస్తోందా సార్? అంటే చంద్రబాబు మళ్ళీ వస్తారు భయం కాదు. రాజకీయ నాయకులు భయంతో అన్నారు, వ్యూహంతో అంటారు. భయం వేరు, వ్యూహం వేరు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చి ఏదో చేస్తారని భయపడేంత పరిస్థితిలో కేసీఆర్ ఏమో అధికారంలో ఉన్నాడు భయపడటానికి. కేసీఆర్ పవర్లో ఉంటే ఏదైనా భయం ఉండొచ్చేమో. కేసీఆర్ అపోజిషన్లో ఉన్నాడు. అపోజిషన్ ఉన్నప్పుడు భయం ఏముంటుంది? అంటే నెక్స్ట్ విజయ అవకాశాలు కదా టీడీపీ ఏదన్నా దానికి భయం కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లు ఏమన్నా రేపు పొద్దున్న ఉన్నాయా? ఎలక్షన్ 4 ఏళ్ళు 5 ఉన్నాయి. కాంగ్రెస్ పట్ల అసంతృప్తి ఉండి కాంగ్రెస్ ఓడిపోవాలి, మళ్ళీ బీజేపీని ఓడిపోవాలి, అప్పుడు కదా బీఆర్ఎస్కి అవకాశం. భయం కన్నా ఎక్కువ వ్యూహం. వ్యూహం ఏంటి అంటే ఇది కొత్త కాదు కదా. 2000 మీకు 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ అని పేరిట టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు అడుగుపెట్టిన మరుక్షణమే చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి కాంగ్రెస్ని ఫైర్ చేశాడు కేసీఆర్. సో అందువల్ల చంద్రబాబు నాయుడు పేరు చెప్పి బూచి చెవు పెట్టి తెలంగాణ సమాజంలో తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడం అనేది కేసీఆర్ రాజకీయ వ్యూహం. అందులో భాగంగానే చంద్రబాబు వస్తున్నాడు అనొక ప్రచారం. చంద్రబాబు పేరు చెప్పడం ద్వారా అటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయొచ్చు, ఇటు బీజేపీని టార్గెట్ చేయొచ్చు అన్నది కేసీఆర్ లక్ష్యం. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా సన్నిహిత్యము, రేవంత్ రెడ్డి పట్ల తెలుగుదేశం శ్రేణులు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయిన మాట నిజం. రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు పట్ల తన గౌరవాన్ని ఎక్కడా దాచుకోలేదు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చినా టీడీపీ పైన ఏదో కోపంతో రాలే, టీడీపీని తిట్టి టీడీపీని విమర్శించి రాలే. తెలంగాణలో మారిన రాజకీయాల నేపథ్యంలో తెలుగుదేశం ఇర్రెలవెంట్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లోకి వచ్చిన సహజంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారితే తమ పాత పార్టీని పాత నాయకత్వాన్ని తిట్టకుండా వస్తుంటారు రాజకీయ నాయకులు. మళ్ళీ వెళ్ళినప్పుడు పొగుడుతూ ఉంటారు. అలాంటి పని రేవంత్ రెడ్డి చేయలేదు. రేవంత్ రెడ్డి కన్సిస్టెంట్గా నేను చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన మాట నిజం, కానీ చంద్రబాబు నాయుడు శిష్యుని కాదు సహచరుని అని చాలాసార్లు చెప్పాడు. సో అందువల్ల రేవంత్ రెడ్డి నెవర్ ఇడెన్ అండ్ నెవర్ హెజిటేటెడ్ ఆల్సో నెవర్ హెజిటేటెడ్ టు రిమైండ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అబౌట్ హిస్ ప్రాక్సిమిటీ విత్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో ఆయనకున్న సామీప్యత కానీ ఆయన అభిమానానికి కానీ ఎన్నడూ దాచుకోలేదు. అందువల్ల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసం కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం ఒక లక్ష్యం. రెండవ లక్ష్యం ఏంటి అంటే బీజేపీ టీడీపీ కలిసి ఉంది కనుక బీజేపీ ద్వారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రవేశిస్తాడు. నడపా తెలుగుదేశం నాయకుల నుంచి స్టేట్మెంట్లు వస్తాయి, తెలంగాణలో మళ్ళీ పూర్వవైభవం, తెలంగాణలో కూడా మేము అధికారంలోకి వస్తాం, ఇలాంటి స్టేట్మెంట్లు కూడా కేసీఆర్ కాయిదాలు అవుతున్నాయి. అక్కడ వచ్చింది లేదు, చేసింది లేదు. కానీ మధ్యలో ఒకసారి వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీటింగ్ అవుతారు తెలంగాణ నాయకులతో, స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఆ స్టేట్మెంటు రాజకీయ సర్కిల్లో గిర్ర తిరుగుతూ ఉంటుంది. తెలంగాణ మళ్ళీ తెలుగుదేశం వస్తుందట అని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి భూమిక ఏంటి? తెలంగాణ ఉద్యమానికి భూమిక తెలంగాణ వెనుకబాటుతనం ఒక ఫ్యాక్టరీ. ఆ మాటకొస్తే వెనుకబాటుతనం రాయలసీమలో ఉంది, వెనుకబాటుతనం ఉత్తరాంధ్రలో ఉంది, తెలంగాణకున్నా కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఉంది, మీరు కృష్ణా జిల్లాలో కూడా మీకు గుడివాడ వైపు అభివృద్ధి అయి ఉంటే ఇటువైపు నందిగామ జగ్గయ్యపేట వైపు మళ్ళీ అప్పర్ ల్యాండే. మీకు ఈవెన్ నెల్లూరు జిల్లాలో కూడా బుచ్చిరెడ్డిపాలెం దాటితే ఆత్మకూరు అటువైపుగా మైదుకూరు వస్తుంది. సో ఆత్మకూరు దాకా ఏముంది, చాలా అండర్డెవలప్డ్ ఏరియా నెల్లూరు జిల్లాలో కూడా. మీరు ఈవెన్ గోదావరి జిల్లాలో కూడా మీకు దేవీపట్నం లాంటి మైదాన ప్రాంతాల్లో డెవలప్మెంట్ కనిపించవచ్చు. మీకు రంపచోడవరం లాంటి ఎత్తైన ప్రాంతాల్లో డెవలప్మెంట్ లేదు. మళ్ళీ
ఇలా మీరు గుంటూరులో కూడా తీసుకోండి. గుంటూరులో ఇటువైపు మీరు వాటర్ డెవలప్ పైకి వెళ్ళండి, నరసరావుపేట, మాచర్ల, పల్నాడు ప్రాంతం వెళ్ళండి, మీకు తెలంగాణ పొలికలు కనబడతాయి. ఇలా మీకు ఉత్తరాంధ్రలో మీకు వైజాగ్ దాటితే ఉత్తరాంధ్రలో ఏముంది, మీకు చాలా వెనుకబడిన ప్రాంతం శ్రీకాకుళం, విజయనగరం, ఈ ప్రాంతాలన్నీ. అందువల్ల వెనుకబాటుతనం ఒక్క తెలంగాణలోనే లేదు. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని జిల్లాల్లో మీకు చెప్పాను. వెనుకబడిన ప్రకాశం జిల్లా మొత్తం వెనుకబడిన ప్రాంతమే, తెలంగాణ కన్నా వెనుకబడిన ప్రాంతం. కానీ తెలంగాణలో సెంటిమెంట్ ఎక్కడ వచ్చింది అంటే దీనికి ఒక హిస్టారికల్ బేసిస్ ఉంది. ఆ హిస్టారికల్ బేసిస్ ఏంటి అంటే 1948లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రం ఇది నథింగ్ బట్ తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయి. నిజాం పాలిత ప్రాంతం. 1948